నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఉత్తర కొరియా పార్లమెంట్ ఎన్నికల్లో కిమ్ ఘన విజయం. 99.93% ఓట్లు కిమ్కే. ఆశ్చర్యపోకండి ప్రేక్షకులారా, ఎంత పాపులర్ అయితే ఈ స్థాయిలో ఓట్లు వస్తాయని ఆశ్చర్యపోవద్దు. నేను చెప్తా, 99.93% ఓట్లు వచ్చినాయట కిమ్కు. మరి వాడు దేవుడా ఇంకేంది? కానీ ఆశ్చర్యవద్దు, అస్సలు ఆశ్చర్యపోవద్దు. ఇంకా ఉన్నది మ్యాటర్ చెప్తా. నేను చెప్పినప్పుడు మనమే ఊహించుకోవచ్చు వీడి సంగతి ఏంది, వీడు ఎంత దుర్మార్గుడో మనం చూసుకోవచ్చు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడ మరో సంచలనం సృష్టించాడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ పార్టీ ఏకంగా 99.93% ఓట్లతో ఘన విజయం సాధించాడు. ఇగో ఈ దొర వీడే కిమ్. ఎందుకు కిమ్ ఇంత ఘన విజయం సాధించిండు? ఇప్పుడు ప్రజలకు ఏ కష్టాలు లేకుండా చూసుకుంటుండా, కన్న తండ్రి కంటే ఎక్కువ చూస్తుండా? మరి ఏంది? ఏం లేదు, వానికి ఓడి ఎదురుగా పోటీ చేయడానికి వీలు లేదు. ఒకడే వాడిగా. ఊర్లో ఒకటే ఆటో ఉంటే ఏం చేస్తాం మనం? అదే ఆటో దిక్కు. ఏ 10 రూపాయల దగ్గర 50 రూపాయలు తీసుకుని అదే ఆటో ఎక్కాలి, వాడు వచ్చేదాకా ఆటో వచ్చేదాకా చూడాలి. వేరే గత్యంతరం లేదు ఇక మనకు. ఈ పరిస్థితి అంటే ఆ దేశంలో ఇంకోడు వీడి మీద పోటీ చేయడు, ఇంకొకటి నిలబడడు. వాడు నిలబడ్డా వాడు ఉండడు. కుటుంబ సభ్యులకు చెప్పాలి ఇక వాడు, నేను ఇగో వాడి మీద పోటీ చేస్తున్నా, కిమ్ మీద, వాడు చంపుతాడు నన్ను, మరి ధైర్యంగా ఉండండి అని చెప్పి రావాలి వాడు. మొత్తం ఒంటెద్దు ఒకటి, ఇక వన్ సైడ్ నియంత. మనం వెనుకట పూర్వకాలంలో అనుకుందాం రాజుల నియంత వాడు అంత నియంత వీడు. వీనికి ఎదురుగా ఎవడు పోటీ చేయొద్దు. ఒక క్యాండిడేట్ని పెడతాడట వాడు. ఎమ్మెల్యేలు గెలవాలి కదా ఆ అసెంబ్లీకి. వాడికి క్యాండిడేట్ పెడితే వాళ్ళు ఎవడు ఓటేయలేదు అనుకో, అరే తిరస్కరించిందని ఇంకొని పెడతారట. అంతే తప్ప 10 మంది ప్రతిపక్షంగా నిలబడ్డారు వాళ్ళతోటి గెలిచిండు అన్నది మాత్రం లేదు. వాడిగా వన్ సైడ్. ఇంకొంచెం చెప్తా డీటెయిల్స్ మీకు, ఎందుకంటే మేము అందరికీ తెలవాలి. నాకు కూడా ఇది మొదలు చదివినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తున్నది, తర్వాత చూస్తే ఏం లేదు వాళ్ళది. ఇందులో కిమ్ పార్టీ అయిన వర్కర్స్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కిమ్ కూటమి ఏకంగా 99.93%. ఒకవేళ నిజంగా ప్రజాస్వామ్య దేశంలో ఇట్లా వచ్చినాయి అనుకో, ప్రతిపక్షములు మొత్తం కట్టగట్టుకొని పోయి బంగాళాఖాతంలో తాళ్లతోటి రాళ్ళు కట్టుకొని మళ్ళీ తేలితే మళ్ళీ ఏందో అని రాళ్ళు కట్టుకొని దూకుతారు బంగాళాఖాతంలో. ఒక అధికార పార్టీకి ఎద్దాను కానీ పార్టీకి ఇంతగానం వస్తే ఓట్లు ఒక్కడుండడు. ఇక ప్రతిపక్షంలో అందరు పోతారు, మొత్తం సకుటుంబ సమేతంగా సముద్రంలో పడతారు. అంతగానం వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే పోటీ చేసిన ప్రతి చోట ఆయన పార్టీయే గెలిచింది. అయితే 99.97% ఓట్లు వచ్చాయని కూడా మరో ప్రచారం జరుగుతుంది. ఇంకా ఎక్కువనే వచ్చినాయి. 99 ఇక్కడ అయిపోయింది కదా, 93 అన్నాం మనం, 97 అంటే పర్సెంటేజ్ ఇంకా పెరగవచ్చు. ఈ ఎన్నికల్లో మొత్తం 99.99%. మనం ఏమంటాం? ఎవరికైనా మాట ఇచ్చినాం అనుకో, వాళ్ళకి డౌట్ లేదు 99% అంటాం. 99% అంటే 1%. అది లెక్క కాదు. వాళ్ళు ఎదుటోళ్ళు ఏమైతే నమ్మకం, అమ్మ 99% అన్నాడు, వస్తా అన్నాడు, ఇస్తా అన్నాడు అనే నమ్మకం ఉన్నట్టు వీడికట 99.97% ఓట్లు వచ్చినాయి. ఓ లెక్కను చూసుకుంటే, ఇది పర్సెంటేజ్ లెక్కను చూసుకుంటే 99.99% ఓట్లు పోలయ్యాయి. కిమ్కు వ్యతిరేకంగా మిగతా స్వల్ప శాతం ఓట్లైనా పడ్డాయనుకుంటున్నారేమో ఎవడైనా పోటీ ప్రతిపక్షం వాళ్ళకు. ఈ లెక్కను చూసుకుంటే ఏదో కొద్దిగాని చిల్లర పైసలు ఏమైనా పడ్డాయేమో ఓట్లు అని అనుకున్నాం కదా మనం. వాస్తవం అక్కడ అంత ఛాన్స్ లేదు. నేను మొదలు చెప్పిన, వాడు పెద్ద హీరో కాదు, వాడు ప్రజలకు సేవ చేసింది కాదు, మోనార్క్ నియంత. అక్కడ ఏం లేదు. ఆయనకు పడని మిగతా ఓట్లు 37%. 0.0037% ఓటర్లు సముద్రంలో పనిచేస్తుండడంతో వాళ్ళు వస్తారు. ఇక సముద్రంలో చేపలు పట్టడానికి పోతే నెల కొద్ది పోతారు. అందులో ఓటు వేయలేకపోయారు. అదేవిధంగా మిగతా వారిలో 3%
ఓటర్లు ఓటు వేయలేదు, మిగతా వాళ్ళు నచ్చలేదనుకో. కానీ మన దగ్గర అట్లా ఉండదు. ఎలక్షన్ల రోజు హాలిడే ఇస్తే, ఎందుకు హాలిడే ఇస్తుంది ఈసీ? ఓట్లు వేయమని హాలిడే ఇస్తే మనం ఏం చేస్తాం? సకుటుంబ సపరివార సమేతంగా లుంబిని పార్కో జూ పార్కో అటుపోతాం. ఇందరిలో బాబు ఇందరు వేసిన వీళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళే. అక్కడ ప్రతిపక్షం లేదు, ఒక్కడే. ఇక అయినా 99% ఓటు శాతం వచ్చింది. ఇది కొంచెం చూసి మనం నేర్చుకోవాలి. మన ఓటును 5 ఏళ్లకోసారి వినియోగించుకోకపోతే ఏం లాభం? ఓటు వేసి ఎక్కడికి పోయినా ఏం కాదు, కానీ ఓటు వేయమని సెలవు ఇస్తే మొత్తం ఎంజాయ్ చేయడానికి పోతే ఏం లాభం చెప్పు? ప్రజాస్వామ్యం నవ్వుకుంటున్నది. ప్రజాస్వామ్యం నవ్వుకునే స్థితికి వచ్చింది. అందుకే దయచేసి ప్రేక్షకులారా, మనమంతా ఓటు వేయాలి. ఓటు వేసి మిగతా ఎటన్నా పోయినా ఏం కాదు, తప్పలేదు. అదేవిధంగా మిగతా 3% ఇది అయిపోయిందా? అసలు కిమ్ పార్టీకి పోటీగా బ్యాలెట్ పేపర్లో కూడా మరో పార్టీ పేరు అభ్యర్థి ఉండరు. కిమ్ అతడి అనుకూల నేతలు ముందుగానే ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అతడినే ఓటర్లు అంగీకరించడం లేదా తిరస్కరించడం మాత్రమే చేయాలి. అంతేకాని మరో పార్టీ నేత పోటీలో ఉండరు. ఈ ఎన్నికల్లో ఎవరైనా ఓటు వేయలేదంటే ఆ అభ్యర్థికి నో చెప్పినట్లే. ఈ నో ఇది ఒక్కటి కొత్తగా పెట్టిండట. నో, ఎవడైనా ఓటు వేయలేదనుకో వాడు మనకు నచ్చలేదు అనేది. అదేవిధంగా అవకాశం కల్పించిన ఫస్ట్ టైం 57 తర్వాత ఇలా నో చెప్పే అవకాశం కల్పించడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో 687 మంది పోటీ చేయగా అందరు గెలిచారు. ఇక ప్రతిపక్షం కూడా ఉంటే కదా, ఒక్క బ్యాలెట్ పేపర్ మీద ఒక్కడిదే ఫోటో గుర్తున్నదనుకో ఏం చేస్తాం? వానికే గుర్తుతాం. ఇంకోటి నిలబడతామంటే బతకనిస్తాడా? వీడు బతకనియాడు, చంపుతాడు. అందుకు ఒక్కడే 687 మందిలో 687 మంది గెలిచిరు. వీరిలో కార్మికులు, రైతులు, మేధావులు, మిలిటరీ సిబ్బంది, ఇతర అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధినేతగా ఉన్న కిమ్ 2011లో అధికారం చేపట్టారు. అప్పటి నుంచి ఆయనకు అక్కడ ఎదురే లేదు. నిజమే, వాడే ఆర్మీ, వాడే సర్వమిగా. వాడు చెప్పిందే ఈడ అనుభవం వేయాలి, అనుక్షిపని వదిలేయాలంటే వదిలేయాలి, అంతే. కరోనా వచ్చిందని ఒక ఆర్మీ కమాండర్, చీఫ్ కమాండర్ కరోనా ఎఫెక్ట్ అయిందని కాల్చి చంపారు. ఆర్డర్స్ ఇచ్చిండి నా చంపేమని, మళ్ళీ వాడి నుంచి ఇంకోటికి వస్తుందని సూచన రాగానే చంపించింది. అంటే చచ్చిపోయారు. ఇంకోటికి అంటకుండా కరోనా వచ్చిందనగానే కాల్చిపడేసారు. అంతటి నియంత. ఇక ఈ నియంతకు ఎదురవ్వడు లేనప్పుడు ఇక ఇప్పుడు కాదు, వాడు చచ్చిపోయేదాకా వాడే గెలుస్తాడు, ఇంకోటి ఉండడు. అందుకే నేను మొదలే చెప్పిన ప్రేక్షకులారా, కొంచెం ఆశ్చర్యపోకండి. ఈ మన శాతం చూసి 99.93%, ఇదంతా వన్ సైడ్. వాడి తరఫున ఉండేవాడి పార్టీ వాళ్ళు ఒక్కడే ఉంటారు, వాడే గెలిచినట్టు అంతే. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యం, ఓట్లు వేయాలి కాబట్టి ప్రజల చేత ఓట్లు వేయించి ఎవడన్నా క్వశ్చన్ వేస్తారు కదా, అమెరికా అది ఇది, మీ దగ్గరనే ప్రజాస్వామ్యం లేదురా, నువ్వే నియంత్రణ పని అనకుండా ఇక ప్రజల చేత ఎన్నుకోబడినం అని ఒక మేకమైన పులులు లాగా వ్యవహారం. అదొక చూపించుకోవడానికి తప్ప మొత్తం వాడి నియంతనే. ఏమంటారు ప్రేక్షకులారు? ఈ నియంత గురించి మీరు వీని ఘనకార్యాలు మీకు తెలిసి ఉంటాయి. వీడిని భయపడిస్తాడు, వాడిని భయపడిస్తాడు, అన్ని దేశాల వాళ్ళని భయపడిస్తాడు, చిటికలేస్తాడు. నా దగ్గర ఇది ఉంది, అది ఉంది. మొన్నటిదాకా ఏంది చైనా, నా దగ్గర యుద్ధానికి సంబంధించిన అద్భుతమైన ఉన్నాయి, లేటెస్ట్ అన్నాడు. ఏమైంది ఇరాన్ యుద్ధంలో? శివకాశి పటాకులన్న నయం చైనా వాణి యుద్ధ సామాగ్రి కంటే. వీడు కూడా ఎగురుతుంటాడు, నా దగ్గర అబ్బున్నాయి, నేను వదిలితే మళ్ళా ఉత్తర కొరియాలో వదిలితే ట్రంప్ సీట్ కిందకి పోతే అటువంటి క్షిపణులు ఉన్నాయంటాడు. అందుకే మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మురగదు. అదొకటి. రెండోది కనకపు సింహాసనం సునకం. వీడు సునకం లాంటివాడే, ఎదురు లేదు, ఎదురు రానియాడు వీడు. అదేవిధంగా కంచు మోగునట్లు కనకంపు మోగునా, ఈ సామెతలు వీడికి పక్కా పని చేస్తుంది. కనక సింహాసనం మీద వీడు శునకం కూర్చున్నట్టు, మురిగే కుక్క కరవదన్నట్టు వీడు. అదేవిధంగా కంచు సగం పూరి వస్తుంది, సగం విలేజ్, అది బంగారం, సౌండ్ రాదు, అది బంగారమే. ఈ 3 సామెతలు వీడికి పనిచేస్తాయి, పక్కా పనిచేస్తాయి. ప్రేక్షకులారు ఏమంటారు? మీరు దయచేసి కామెంట్ రూపంలో
వీని గురించి పెట్టుండి, వీడు మోనార్క్ గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.